ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో వైభవపేతంగా బ్రహ్మోత్సవాలు. ఆళ్వార్ తీర్థంలో స్నపన తిరుమంజనం, శాస్త్రోక్తంగా చక్రస్నానం. ఘనంగా అన్నమాచార్యుల వారి జయంతి ఉత్సవాలు. తాళ్లపాకలో 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద విశేష పూజలు. చంద్రప్రభ వాహన సేవలో కోనేటి రాయుని దర్శనం. కీలపట్ల టీటీడీ ఆలయంలో వేడుకగా బ్రహ్మోత్సవం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన శుక్రవారం ఉదయం తిరుచి సేవ, స్నపన తిరుమంజనం, చక్రస్నాన వేడుకలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం మహిమాన్వితమైన పుణ్యస్థలిగా ప్రసిద్ధి చెందింది. దశాబ్దాల చరిత్రను సొంతం చేసుకుని విశాలమైన ప్రాంగణంలో ఎన్నో ఉపాలయాలతో కొలువై ఉన్న ఈ ఆలయం నిత్యం ఉత్సవ శోభతో కాంతులీనుతోంది. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 16వ తేదీ నుండి 24వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం ఉదయం శ్రీ చక్రతాళ్వార్లను దంతపు పల్లకీపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని మరో పల్లకీపై ఎదురెదురుగా కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గజరాజులు ముందు నడువగా మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కళాకారుల కోలాట ప్రదర్శనలు, టీటీడీ పెద్ద జయస్వామి, చిన్న జయస్వామి, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు, అర్చకులు, అధికారులు ముందు నడువగా స్వామి అమ్మవార్లు తిరుపతి పురవీధిలో ఊరేగారు. శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం మీదుగా ఊరేగుతూ తీర్థఘట్ట వీధి గుండా ఆళ్వార్ తీర్థంగా ప్రసిద్ధి చెందిన కపిల తీర్థంకు చేరుకున్నారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. కపిలతీర్థంలోని నమ్మాళ్వార్ సన్నిధిలో టీటీడీ పెద్ద జయస్వామి, చిన్న జయస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం కపిలతీర్థంలోని పుష్కరిణి వద్ద ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని,
శ్రీ చక్ర తాళ్వార్లను కొలువు తీర్చారు. అనంతరం ఆలయ అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం తదితర వైదిక క్రతువులను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చందనం లాంటి విశేష పరిమళ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు, చక్ర తాళ్వార్లకు స్నపన తిరుమంజనాన్ని వేదోక్తంగా నిర్వహించారు. కప్పురపు గంధబొడి కడునిట్టే మెత్తుకొని కొప్పు దూవి ముడిచెను గొజ్జంగులెల్లా. కప్పురపు గంధబొడి కడునిట్టే మెత్తుకొని కొప్పు దూవి ముడిచెను గొజ్జంగులెల్లా. తెప్పలుగా నిల్చుకొని తిరుమేన సొమ్ములెల్లా. తెప్పలుగా నిల్చుకొని తిరుమేన సొమ్ములెల్ల దప్పిదేర విడమీరే తలకొని చెలులు. బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే. అనంతరం టీటీడీ జియంగార్లు, అర్చకులు, అధికారులు చక్రతాళ్వార్కు కపిలతీర్థం పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ రోజు రాత్రి జరిగే ధ్వజ అవరోహణంతో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా ముగియనున్నాయి. శ్రీ వేణుగోపాలస్వామి వారు అభిషేకోత్సవంలో ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చారు. నందనందనుడికి సుగంధ ద్రవ్యారాధన మంగళకరంగా జరిగింది. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరం దివ్యకాంతుల్లో మెరిసింది. సకల దేవతా స్వరూపమైన గోమాతకు నిత్య పూజలు జరిగే ఈ గోమందిరంలో గోపాలుని చక్కని మూర్తికి శుక్రవారం శుభవేళ అభిషేక సేవ అందంగా సాగింది. పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలు, ఫల రసాలతో అర్చకులు ఆద్యంతం ఉత్సవ శోభితంగా స్వామివారికి అభిషేక కైంకర్యాన్ని నిర్వహించారు. అనంతరం తులసి, పూమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. జయ జనార్దనా కృష్ణ రాధికాపతే నందనందనా కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే జయ జనార్దనా కృష్ణ రాధికాపతే నందనందనా కృష్ణ రుక్మిణీపతే కృష్ణ సుందరాకృతే తనుజనాసనా కృష్ణ హరే మురారే ద్వారకాపతే కృష్ణ యాదవోన్నత వైష్ణవాకృతే గురో జగన్నాయక.
పదకవిత పితామహుడు తాళపాక అన్నమాచార్యుల వారి జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆ భక్తాగ్రేసరునికి ఆస్థానం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలోని అన్నమయ్య ఉద్యానవనంలో నిలవైన 108 అడుగుల అన్నమయ్య విగ్రహానికి ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ముందుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. వేదం, అన్నమాచార సంకీర్తనలు నివేదిస్తూ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం అన్నమాచార్యుల విగ్రహానికి ఆస్థానం జరిపి మంగళహారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్లలోని శ్రీ కోనేటిరాయస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ నుండి 25వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ కోనేటిరాయస్వామి వారికి చంద్రప్రభ వాహన సేవ కనువిందుగా జరిగింది. స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలతో స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి చంద్రప్రభ వాహనంపై ఆసీనులను చేశారు. అర్చకులు పూజాధికారులను పూర్తి చేసి నీరాజనాలు అందజేశారు. అనంతరం ఆలయ వీధుల్లో స్వామివారి చంద్రప్రభ వాహన సేవ వైభవంగా జరిగింది. నెల్లూరు జిల్లా వేదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం జై నారసింహ స్మరణలతో ప్రతిధ్వనించింది. భక్తుల వరప్రదాత శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి రమణీయంగా నిర్వహించిన రథోత్సవంలో అశేషంగా భక్తులు పాల్గొని పులకితులయ్యారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి చక్కటి రథంపై కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. భక్తులు దైవనామస్మరణలు చేస్తూ స్వామివారి రథాన్ని లాగి భక్తవత్సలుడు శ్రీ నృసింహస్వామి వారిపై తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరద, భయహర వీర ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ. నిహిరసి నయన మృగన రవేశ, బహిరంతస్థల పరిపూర్ణ, నిహిరసి నయన మృగన రవేశ, బహిరంతస్థల పరిపూర్ణ, అహినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాద వరద. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తాళపాక అన్నమాచార్యుల వారి జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండవ రోజైన శుక్రవారం ఉదయం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో గాత్ర కచేరీ, సాహితీ సదస్సులను ఘనంగా నిర్వహించారు. ముందుగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు జి మధుసూదన్ రావు బృందం అన్నమయ్య సంకీర్తనలను రసరమ్యంగా ఆలపించారు. కళాకారుల సంకీర్తనాలాపనతో అన్నమాచార్య కళామందిరం భక్తి పారవస్యంతో ఓలలాడింది. అనంతరం జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు ఆచార్య కొంపెళ్ల రామసూర్యనారాయణ అధ్యక్షతన సాహితీ సదస్సు ప్రారంభమైంది. ప్రారంభ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ మాట్లాడుతూ పదకవితా పితామహుడుగా కీర్తి గడించిన అన్నమాచార్యుల వారు తన సంకీర్తన ద్వారా శ్రీవారి తత్వాన్ని, వైభవాన్ని విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు. అన్నమాచార్యుల వారికి 16వ సంవత్సరము క్రోధినామ సంవత్సరం. క్రోధినామ సంవత్సర వైశాఖ పౌర్ణిమ ఆయన జన్మించారు. ఆయన జన్మించిన తిథి రోజున వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ముందు సాష్టాంగపడితే అప్పటి వరకు ఆయనకి అర్చామూర్తిగా ఉండేటువంటి దర్శనం జరుగుతూనే ఉంది. అల్ప వయస్సులోనే ఆయనకి స్వప్న సాక్షాత్కారం అయింది. దృశ్యతే భగవాన్ యస్య స్వప్నే సర్వశుభావః తస్మిన్నేవ దృఢా భక్తి జాయతే నాత్ర సంశయ అని ఆగమములు చెప్తూ ఉన్నాయి. వాసుదేవ మననం అనేటువంటి గ్రంథంలో ఎవరికి అల్ప వయస్సులో స్వప్న సాక్షాత్కారం ఏ రూపముతో జరుగుతుందో అదే రూపము కలిగినటువంటి అర్చామూర్తి యొక్క పదార విందముల యందు పరినిష్ఠితమైనటువంటి భక్తి ఏర్పడుతుంది. సంతతము ఆయన వెంకటేశ్వర స్మరణే. ఆయన జన్మించినటువంటి తాళ్లపాకలో వారి కులదైవం చెన్నకేశవ స్వామి. మనం వెళ్ళి తాళ్లపాకలో ఆ చెన్నకేశవ స్వామి యొక్క ముందు నిలబడితే కళ్ళు తిప్పుకోలేము, అంత అందంగా ఉంటాడు చెన్నకేశవుడు. కడపకు గడప వంటిది. అప్పటికే ఆ చెన్నకేశవ స్వామిని ఆయన దర్శించాడు, కీర్తించాడు. ముందుగా పద్యరచన చేసేటువంటి వాడు ఆయన. ఆ తరువాత కడపరాయుడిని, కళ్ళల్లో కదిలే కడపరాయుడా అని చెప్పి ఆయన గొప్పగా కీర్తించారు.
కానీ ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామిని తిరుమలలో దర్శించాడో తన ఇష్టదైవాన్ని, అప్పటి నుంచి సంతతము శ్రీనివాస స్మరణే ఆయన. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు కొలవెన్ను మలయవాసిని అన్నమయ్య కీర్తనలు వస్తు వైవిధ్యం అనే అంశంపై ప్రసంగించగా, కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ విశ్రాంత ఆచార్యులు కాత్యాయిని విద్మహే అన్నమయ్య పదకవితలు లౌకిక విలువలు అనే అంశంపై ప్రసంగించారు. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్త కోటి ఆతృతగా ఎదురుచూస్తోంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలు నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళ శాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా భక్తజన అభిష్ట ప్రదాయకంగా సిద్ధిస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగ మండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన మూర్తిని కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. వేదాలలోని సారాంశాన్ని తన సంకీర్తనల ద్వారా జనబాహుళ్యంలోకి తీసుకువెళ్లిన వాగ్గేయకారులు తాళ్లపాక అన్నమాచార్యులు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అని విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వెల్లడించారు. తిరుపతిలోని శ్వేత భవనంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ సమావేశ మందిరంలో టీటీడీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరిగిన మాతృశ్రీ వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాల ముగింపు సమావేశానికి పీఠాధిపతులు ముఖ్య అతిథిగా పాల్గొని అనుగ్రహ భాషణం చేశారు. ప్రపంచంలో భారతదేశం చాలా గొప్పది, సనాతనమైనది, ధార్మికమైనది, అద్భుతమైన స్థానం ఏది అంటే భారత భూమి అయినప్పటికీ గొప్ప స్థానం ఏది అంటే మన ఆంధ్ర రాష్ట్రమే. మన రాష్ట్రంలో కవులు, రచయితలు, భక్తులు ఉన్న భూమి మన ఆంధ్ర రాష్ట్రం. తడిగొండ వెంగమాంబ అన్నమాచారి అద్భుతమైన కీర్తనలు రచించారు. అందులో పల్లెటూరు వాతావరణం గురించి రచించారు. ఎంత గొప్పవి కీర్తనలు! మన సనాతన ధర్మంలో ఏదైతే చెప్పిందో అది తడిగొండ వెంగమాంబ ఆవిడ చేసి చూపించింది. కీర్తనలో చాలా విషయాలు చూపించింది. అంతకుముందు శ్వేత భవనానికి చేరుకున్న పీఠాధిపతులకు తిరుపతి జేఈఓ గౌతమి, శ్వేత డైరెక్టర్ భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జేఈఓ గౌతమి మాట్లాడుతూ, టీటీడీలో ఏర్పాటు చేసిన తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ద్వారా వెంగమాంబ రచనలు, సాహిత్యం పుస్తక సీడీల రూపంలో భక్తులకు అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు గతం నుంచి కూడా మరి టీటీడీ ఎప్పుడు ముందంజ వేస్తూ మరి ఆమె రాసిన రచనల్ని, ఆమె మన భావితరాలకి ఏదైతే మిగిల్చి వెళ్ళారో ఎనలేని సంపదని వెలికి తీసే దాంట్లో ఎప్పుడు కూడా చొరవ చూపిస్తూ మరి అవన్నిటినీ కూడా ఎంతో ఎక్కడెక్కడో కూడా నుంచి సేకరించి పుస్తకాల రూపంలో అవన్నిటినీ కూడా తీసుకొని రావడం ఇది కేవలం తిరుమల తిరుపతి దేవస్థానానికి మాత్రమే దక్కిన ఒక ఖ్యాతి. అనంతరం శ్వేత డైరెక్టర్ భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడుతూ, తిరుమలలోని తరిగొండ వెంగమాంబ బృందావనంలో రాబోయే రోజులలో వెంగమాంబ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సంగీత పండుగ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టును ప్రారంభించిన సందర్భంలో కరుణాకర్ రెడ్డి, స్వరూపానంద స్వామి, ధర్మారెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం ఎనలేనిది. ఇవాళ ఈ 15 ఏళ్లలో తరిగొండ వెంగమాంబకు సంబంధించిన అనేక పుస్తకాలను ముద్రింపజేశాం. నిన్న కూడా 2 పుస్తకాలు ఆవిష్కరింపజేశాం. దాదాపు 200 పాటలను సీడీ రూపంలో ప్రజల ముందు ఉంచినాం. తరిగొండ వెంగమాంబ మీ అందరికీ తెలుసు, ఏకాంత సేవ తర్వాత ఒక వెండి పళ్ళెంలో, దశావతారాలు కలిగినటువంటి వెండి పళ్ళెంలో కర్పూర హారతి అనేటువంటి ఒక సాంప్రదాయాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి తరిగొండ వెంగమాంబ. ఇప్పటికీ కూడా తరిగొండ వెంగమాంబ వారసులకు తిరుమల తిరుపతి దేవస్థానం 2009 నుంచి ఆ అవకాశం కల్పించింది. నిన్న తరిగొండలోనూ, తిరుపతిలోనూ, తిరుమలలోనూ అత్యంత వైభవంగా తరిగొండ వెంగమాంబ ఉత్సవాలు నిర్వహించినాం. రాబోయే రోజుల్లో
తిరువాయూరులో ఏ రకంగా అయితే త్యాగరాజ మందిరం ఉన్నదో, ప్రతి ఏటా సంక్రాంతి నాడు కొన్ని వందల మంది వచ్చి అక్కడ సంగీత కచేరీ చేస్తారో, అదేవిధంగా తిరుమలలో రాబోయే రోజుల్లో మీరు చూడబోతారు. తరిగొండ వెంగమాంబకు సంబంధించిన ఒక సంగీత పండగ అనేది తిరుమల బృందావనంలో ఏర్పాటు కావాలనేది నేను కానీ, మా విభీషణ్ కానీ, వరప్రసాద్ రెడ్డి గారు, జవహర్ రెడ్డి గారు, మా సాయికృష్ణ యాచంద్ర గారు కలలు కన్నటువంటి కళ. ఈ సందర్భంగా పీఠాధిపతులను జేఈఓ గౌతమి, శ్వేత డైరెక్టర్ భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి ఘనంగా సత్కరించగా, అనంతరం జేఈఓ డైరెక్టర్లను పీఠాధిపతులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. న్యూఢిల్లీలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేదోక్తంగా జరిగింది. స్నానపీఠంపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేసిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరునికి పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. ఇక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సింహవాహన సేవ నయన మనోహరంగా జరిగింది. యోగ నారసింహుడి అలంకరణలో స్వామివారు పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలను ధరించి శౌర్యానికి ప్రతీక అయిన సింహవాహనంపై అద్భుతంగా వేంచేశారు. అర్చకులు హారతులు అందజేసిన అనంతరం భక్తుల కోలాటాలు, గోవిందనామస్మరణ నడుమ న్యూఢిల్లీ ఆలయ వీధుల్లో స్వామివారి వాహన సేవ కన్నుల పండుగ సాగింది. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో వేంచేసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో చేపట్టిన విద్యుత్ దీపాలంకరణలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి తిరుకళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కళ్యాణపీఠంపై కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు వేదమంత్రోచ్చారణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు,
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పేరు కల జవరాలే పెండ్లి కూతురు పేరు కల జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. ఇక ఇటు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో వెంచేసిన శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలతో శోభిల్లుతోంది. ఈ సందర్భంగా స్వామివారికి మోహిని అలంకరణలో పల్లకి సేవ జరిగింది. శ్రీ చెన్నకేశవ స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా జగన్మోహిని రూపంలో అలంకరించి హారతులు అందజేశారు. ఆపై స్వామివారిని పల్లకిపై వెంచేపు చేసి ఆలయ మాడవీధుల్లో ఘనంగా ఊరేగించారు. చిత్తూరు నగరంలో మహిమాన్విత గ్రామదేవతగా కొలువై భక్తుల పూజలు అందుకుంటున్నారు శ్రీ పొన్ని అమ్మవారు. అమ్మవారి ఆలయంలో వైశాఖ మాస పూజలు మహత్తరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పౌర్ణమి శుభవేళ జగజ్జనని శ్రీ పొన్ని అమ్మవారిని మహాతేజో విరాజిత మంగళ అలంకరణలతో శ్రీ చక్రపురం నివాసిని మహారగ్నిగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం శాస్త్రోక్తంగా కుంకుమార్చనలతో సేవించి మహామంగళ నీరాజనాలు అందజేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో నారసింహ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని ప్రత్యేకంగా కొలువు తీర్చి వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్నపన తిరుమంజనం సేవను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై కర్పూర హారతులు సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. హరి నీవే సర్వాత్మకుడవు హరి నీవే సర్వాత్మకుడవు ఇరవగు భావన నీయగదే హరి నీవే సర్వాత్మకుడవు ఇరవగు భావన నీయగదే హరి నీవే సర్వాత్మకుడవు. అనంతపురం ఉమానగర్లోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో నృసింహస్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. నృసింహుని జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చారు. పలు వైదిక క్రతువులను నిర్వహించిన తరువాత వేదమంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ నృసింహుని కళ్యాణోత్సవం వేడుకగా సాగింది. శ్రీకాకుళంలోని ప్రసిద్ధ శ్రీ నారాయణ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఊంజల సేవ ఘనంగా జరిగింది. వైశాఖ పూర్ణిమను పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి సకల రత్నాభరణాలు సుగంధ పూలమాలలతో సుందరంగా అలంకరించి ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఊయలలో వెంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని సేవించి గోవిందనామ స్మరణలు చేశారు. శ్రీకాకుళంలోని శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో ప్రత్యేక అభిషేకాలు పూజలు ఘనంగా జరిగాయి. వైశాఖ పూర్ణిమను పురస్కరించుకుని అర్చకులు శ్రీ విష్ణుమూర్తి శ్రీ అష్టలక్ష్మి అమ్మవార్లకు పంచామృతాలతో కన్నుల పండుగగా అభిషేకం చేశారు. అనంతరం పూలమాలలు పట్టు వస్త్రాలు ఆభరణాలతో అలంకరణ చేసి అష్టోత్తర శతనామావళిని పఠనం చేశారు. నైవేద్యం సమర్పించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం 65,416 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,128 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,51,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.